నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు టమాటా రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా కుక్కర్లో చేసేసుకునేలాగా. దానికోసం 2 గ్లాసులు బియ్యాన్ని కడిగేసి పెట్టుకున్నాను. అలాగే 4 పెద్ద టమాటాలను తీసుకున్నానండి. ఇంకో బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా, వాటిని 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని అది కూడా ఇలా చీలికల్లా చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మసాలా దినుసులు, అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు, 4 జీడిపప్పులు వేసి గ్రైండ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామని, అది కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం హీట్ అవ్వాలని ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చిటపటలాడుతుంది కదా, ఇదే టైంలో మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే తీసి పెట్టుకున్న ఒక 5-6 మిరియాలు వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడాలి. కొంచెం వేగాక కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగాయి కదా, ఇదే టైంలో జీడిపప్పు కూడా వేసేసుకుందాము. అది కొంచెం కలర్ వచ్చే వరకు ఒకసారి వేయించుకుందామండి. ఇలాగే ఉల్లిపాయలు కూడా తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు టమాటా రైస్కి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 కప్పు టమాటాలు కూడా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకుని కలిపేసుకుందామండి. అంతా పట్టిలాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి, ఎలా వేగాయో చూద్దాము. ఒకసారి కలిపేసుకుని దీనికి సరిపడా ఉప్పు, కారము అవి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాము. అలాగే మనం తీసుకున్న రైస్కి సరిపడా కారం కూడా వేసుకుందామండి. 1 స్పూను కారం కూడా వేసేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు. ఇవన్నీ కలిపేలాగా మిక్స్ చేసేసుకుందాం. సరే, అంత బాగా వేగిందా. ఇదే టైంలో జీడిపప్పు, కొంచెం పెరుగు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఒకసారి మిక్స్ చేసేద్దామండి మొత్తం కలిసేలాగా. కలిపేసుకుని మూత పెట్టి తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, ఇలా వచ్చింది కదా, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇదే టైంలో మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని అంతటిని ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మసాలా అంతా బియ్యానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీనికి సరిపడా వాటర్ పోసుకుందామండి. నేను తీసుకున్న బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. అలాగే 3 గ్లాసులు నీళ్ళు పోసేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. పైన అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 2 విజిల్స్ వచ్చే వరకు చూద్దామండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఒకసారి చూద్దాము. చూసారా, రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన మరియు సులభంగా తయారయ్యే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.